హలో అండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా చాలా తక్కువ టైంలోనే టేస్టీగా రెడీ చేసేసుకోవచ్చు వెజిటేబుల్ పలావు. ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. 2 ముద్దలు కాదు 4 ముద్దలు ఎక్కువగా తింటారు. అంత బాగుంటుంది. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తుంటాను కాబట్టి. ఇంకా ముందుగా కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు అండ్ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ముందు తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి. నేను మాత్రము పొటాటోస్, క్యారెట్ యాడ్ చేశాను. ఎందుకంటే ప్రస్తుతానికి అవే ఉన్నాయి నా దగ్గర కాబట్టి. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇంకా తర్వాత కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ ఇంకా అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలా. ఎందుకంటే ఇవి ఉంటే డైరెక్ట్గా రైస్ని తినేయొచ్చు. పిల్లలు తినలేరు కదా, సైడ్కి చట్నీస్ అలా యాడ్ చేస్తే ఇంకా సో ఇలానే తినేయొచ్చు అన్నమాట. పిల్లలకైతే సపరేట్గా ఇలా చేసేయచ్చు. అట్టి ప్లెయిన్ రైస్నే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా మసాలాస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బిర్యానీ రైస్ అని అవసరం లేదు. ఇంకా నేనైతే బాస్మతి రైస్తో చేశాను కాబట్టి ఒక 10 మినిట్స్ అలా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ వేసేసుకున్న తర్వాత గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్తో చేసుకుంటే ఒక 2 ముద్దలు ఎక్కువగా తినచ్చు. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే రియల్లీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే చూసేలా వెళ్ళిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.